జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఏమన్నా మిమ్మల్ని సంతోషపెట్టేదానికి ఏమో మరి ఈరోజు పాకిస్తాన్ న్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ మన శత్రు దేశం కదా, వాళ్ళకు బాగా పడుతుంది అని అంటే మనకు సమ్మగా చల్లగా ఉంటుంది మనశాంతిగా. లేకపోతే వాళ్ళు 24 గంటలు పొద్దుస్తమానం మన దేశం నాశనం కోరుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే మనం ఎందుకు సంతోషపడకూడదు? మన మనుషులం కదా. వాళ్ళు ఆ వంతను వచ్చేసి మన సామాన్య ప్రజలను మన దేశ సైనికులను చంపుతూ ఉంటే మరి వాళ్ళ దేశం దరిద్రంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే మనం ఎందుకు ఆనందపడకూడదు అంటాలే. అవునా కదా నేను చెప్పేది? మీరు కూడా ఆలోచించండి. సరే, మీకు అందరికి కూడా తెలిసిందే, పాకిస్తాను తీవ్రవాదులకు పుట్టినిల్లు. పాకిస్తాన్లో ఈ ఆల్ బదరు, లష్కరే తోయిబా, ఆల్ ఖైదా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహమ్మద్, కాశ్మీరీ టైగర్స్, తెహ్రీకే తాలిబాన్లు, హక్కాని, వీళ్ళ పెండాకూడలు అంటే దాదాపు 20 వరకు తీవ్రవాద సంస్థలు ఈ పాకిస్తాన్లోనే కాలబడి ఉన్నాయి. పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశం అయినప్పటికీ మొన్నటి వరకు అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం ఉండడంతో ఈ పాకిస్తాన్కు ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. ఎందుకంటే ఆ ముస్లిం ముండా కొడుకు సపోర్ట్ చేసేది అంతా కూడా ఇటు ఒకరి ముండా కొడకలకే. పైగా పాకిస్తాన్కు ఈ అమెరికా జో బైడెన్ ప్రభుత్వం ఆయుధాలను మందుగుండును అందిస్తున్నది. వాళ్ళు ఏం చేస్తారు? అవి పెట్టుకొని వచ్చి భారతదేశం మీద దాడులు చేసేదానికి ఈ తీవ్రవాదులందరినీ పెంచి పోషించా వాళ్ళ ఆయుధాలు మందుగుండు ఇచ్చి మన దేశం మీదకి పంపిస్తూ ఉంటారు. వీడు ఎందుకు చేస్తాడు తెలిసిన జో బైడెన్? వీడు డీప్ స్టేట్లో సభ్యుడు. ఈ డీప్ స్టేట్కు, ఈ జార్జ్ సోరెస్కు వీళ్ళందరికీ కావాల్సింది భారతదేశం యొక్క నాశనం. కాబట్టి వీడు ఈ విధంగా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. పాకిస్తాన్కు నిధుల వరదను పారిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? దీంతో ఈ జో బైడెన్ కాలంలో పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని పెంచి పోషించేందుకు తగిన అవకాశం, సమయం దొరికింది. అయినప్పటికీ కూడా అంటే ఆ ఇచ్చాటి ఆ చల్లరా మల్లరా ఏరుకొని తీవ్రవాదులకు వీళ్ళందరికీ పెడతా ఉన్నారు. అర్థమవుతుందా? అయినప్పటికీ కూడా పాకిస్తాను ఆర్థికంగా కోలుకోలేకపోయింది. తినడానికి తిండి లేక అప్పుల కోసం అన్ని దేశాలను అడుగు తినడం ప్రారంభించింది. ఈ అమెరికా వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు వీళ్ళు ఇచ్చింది ఈ తీవ్రవాదులు సాగడానికి సరిపోయా, ఇంకా సామాన్యులు సాగేదానికి ఎట్టొచ్చది, అందుకని చెప్పేసి మళ్ళీ అడుగు తినడం స్టార్ట్ చేస్తారనమాట. ఈ క్రమంలో జో బైడెన్ ప్రభుత్వ సాయంతో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంకులు పాకిస్తాన్కు రుణం ఇవ్వడానికి కూడా అంగీకరించాయి. చూడండి, ఈ రెండు సంస్థలు కలిపి పాకిస్తాన్కు $25 బిలియన్ రుణం ఇవ్వడానికి అంగీకరించాయి. అంటే మన దేశ కరెన్సీలో 2.1 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఈ మధ్యలో ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయితే వచ్చినాయి. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచి అమెరికాకు అధ్యక్షుడు అయిపోయినాడు. దీంతో పాకిస్తాన్కు మళ్ళీ కష్టాలు మొదలైనాయి. డొనాల్డ్ ట్రంప్ రాగానే ఒక్క ఇజ్రాయెల్కు తప్పించి అన్ని దేశాలకు ఇచ్చేటటువంటి ఆర్థిక సాయాన్ని నిలిపేశాడు. ఈ దేశాల లిస్టులో ఈ పాకిస్తాన్ కూడా ఉండాలి. సరే, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కిన మొదటి 10 రోజుల్లోనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి అమెరికాకి అయితే ఆహ్వానించాడు. ఇక డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికాకు వెళ్ళి ఈ డొనాల్డ్ ట్రంప్తో చర్చలు అయితే జరిపినాడు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు కలిసి ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కొంచెం బాగా జాగ్రత్తగా వినండి. ఈ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ ఇద్దరు కూడా కలిసి మాట్లాడుతూ సీమాంతర ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో తొక్కియాలా, అణిచేయాలా, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలకు ఆర్థిక సాయం నిలిపేయాలని చెప్పేసి ఉగ్రవాదులు ఎక్కడ ఎప్పుడు ఏ రూపంలో ఉన్నా కూడా వాళ్ళపైన స్పెషల్ ఆపరేషన్లు చేపట్టాలని, తీవ్రవాద దేశాలను ఒంటరి చేయాలని చెప్పేసి ఇరు దేశాధినేతలు కూడా సంయుక్త ప్రకటన చేశారు. అంటే ఎవరు? డొనాల్డ్ ట్రంప్, మన నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా. ఇక అమెరికా అధ్యక్షుడు ఈ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ తన భూభాగాన్ని ఉగ్రవాదులు వాడుకోకుండా చూడాలా. అంటే ఇప్పుడు ఆ దేశంలో అంతా పంది కదా పిల్లల్ని నెట్టు అంతా ఉన్నారు కదా, అంతా లేని పని అనే తీవ్రవాద సంస్థలు, తీవ్రవాదులు అంతా ఉన్నారు కదా, వాళ్ళు పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకోకుండా చూడాలని పాక్లో తీవ్రవాదం తీవ్రమైన అంశంగా తాము చూస్తున్నామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అయితే పేర్కొన్నాడు. ఆయన నుండే మాట్లాడినాడు. ఎందుకంటే దేశమే తీవ్రవాద దేశము, దాన్ని ఇంకా తీవ్రమైన అంశంగా చూడకుండా ఇంకే దాన్ని ఏమన్నా సిల్లీగా తీసుకుంటారా? మీరు కూడా ఆలోచించండి. దీంతో ఇక పాకిస్తాన్లో వణుకైతే స్టార్ట్ అయింది, వణుకు పుట్టింది, దడ పుట్టింది. అది ఏందయ్యా అంటే డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీలు చేసినటువంటి ఈ సంయుక్త ప్రకటనలో నేరుగా పాకిస్తాన్ పేరుని ఎత్తినారు. అది కూడా తీవ్రవాద విషయంలో. పైగా తీవ్రవాద దేశాలకు ఆర్థిక సాయం చేయకూడదని, తీవ్రవాద దేశాలను ఐసోలేట్ చేయాలని ఈ ఇద్దరు నేతలు కూడా ప్రకటించారు. అంటే వారి ఉద్దేశంలో తీవ్రవాద దేశం అంటే 100% పాకిస్తానే. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? తీవ్రవాద దేశాలకు ఎటువంటి సాయం కూడా చేయకూడదని. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఈ ప్రపంచ బ్యాంకులు వీళ్ళకు ఒక $25 బిలియన్ అప్పు ఇవ్వాలని చెప్పి అనుకున్నాయి కదా. ఆ లెక్క ప్రకారం ఈ $25 బిలియన్ ఇంక హుష్కాకే, ఇంక ఇచ్చేది ఉండదు. అంటే ఇక పాకిస్తాన్కు అప్పు పుట్టదనమాట. ఎందుకంటే అది తీవ్రవాద దేశం కాబట్టి. పైగా ఈ ఇద్దరు నేతలు తీవ్రవాద దేశాలను ఐసోలేట్ చేసి ఆంక్షలు విధించాలని చెప్పేసి తీర్మానించారు. అంటే పాకిస్తాన్ను తీవ్రవాద దేశంగా గుర్తిస్తా,
ఈ పాకిస్తాన్ను FATF ఈ బ్లాక్ లిస్ట్లో పెడతారనమాట. అంటే ఇక పాకిస్తాన్ పని తేటుగా అది కంప్లీట్ అయిపోయినట్టే. అదే కనుక జరిగితే పాకిస్తాన్ మొహం కూడా ఎవరు చూడరు. ఆఖరకు చైనా కూడా పాకిస్తాన్కు అప్పులు ఇవ్వడానికి వీలుండదన్నమాట. దీంతో నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటనకు పోయి వచ్చిన దగ్గర నుంచి పాకిస్తాన్కు నిద్ర పట్టి సావడంలే. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అని చెప్పేసి జుట్టు బీక్కుంటున్నారంట. తమాషా చేసినా కూడా. అందుకనే మోడీ గారు మనకు చూసేదానికి అట్టు కూల్గా కనపడతాడు, కానీ ఏడాడ స్క్రూలు బిగియాలో అన్నీ బిగించి పెడతాడు. అర్థమవుతుందా? ఏమిలే మళ్ళీ కదిలేదానికి కూడా ఆస్కారం ఉండదు. ఆ మాట చేస్తాడు ఆయన. ఉండదు ఇంకా పాకిస్తాన్కి చాలా ఉండదు సినిమా. ఏం అంత సులభంగా వదిలిపెట్టరులే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.